అండ్ ఇవాళైతే కొంచెం షాపింగ్ అయితే చేసాం. అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. బడ్జెట్ లో ఏ రకంగా తీసుకున్నాం ఏంటి అనేది. ఫుల్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. హాయ్ అండి, ఇవాళ వచ్చేసి ఈ వీడియోలో మీకు కొన్ని క్లాత్స్ అనేవి చూపిస్తారండి. ఇవైతే రీసెంట్ గా ఒక చిన్న ఊరైతే వెళ్తాము. దానికని చెప్పేసి క్రాప్ టాప్ లెహంగా అయితే తీసుకున్నాము. ఇక్కడ నేను ఒక బ్రౌన్ కలర్ చున్నీ అయితే తీసుకున్నానండి. సౌత్ ఇండియాలో ఇన్ని 5 చున్నీస్ మనకి 500 కి అయితే ఇస్తున్నారు. క్వాలిటీ అయితే బాగానే ఉందండి. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, మీకు చూపించడం కోసం అయితే వేసుకున్నాను. థిక్గా ఉందండి. మనం చున్నీ వేసుకుంటే చాలా చూడండి పల్చగా అలా ఉంటాయి కదా, అన్కంఫర్టబుల్ గా, అలా కాకుండా థిక్గా బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రాప్ టాప్ లెహంగా అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి బ్లూ అండ్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్. దీని ప్రింట్ వచ్చేసి ఇక్కత్, మెటీరియల్ వచ్చేసి కొంచెం సిల్క్ మిక్స్డ్ కాటన్ లా అయితే ఉందండి. బాగానే ఉంది. ఆ ప్రైస్ కి అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, చూసేయండి. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా మన డ్రెస్సెస్ తీసుకున్నప్పుడు, క్రాప్ టాప్స్ తీసుకున్నప్పుడు మన దగ్గర లేని కలర్స్ మనం ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటాం కదండి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న డిజైన్ వేరు, సేమ్ కలర్ లోనే ఇక్కడ ఉన్న డిజైన్ వేరు. అలా ఇది కూడా మన ఫేస్ టోన్ కి చాలా బాగుంది అన్నప్పుడు ఇంకా మనకి వేరే ఆప్షన్ ఉండదండి, తీసేసుకోవాలనిపించేస్తుంది మనసు. అప్పుడు అలాంటి సందర్భాల్లో ఇక్కడ నేను 2 కూడా మీకు చూపిస్తాను. 2 కూడా కొంచెం దగ్గరగా ఒకేలాంటివి అయితే మీకు చూపిస్తాను. 2 చాలా బాగున్నాయండి. ఈ లెహంగా వచ్చేసి కంప్లీట్ ఇక్కత్ టైప్ అయితే వచ్చింది. ఈ నడుము అయితే నాకు అసలు సరిపోలేదండి. అన్ని ఒక సైజే ఉన్నాయి. స్మాల్, లార్జ్, ఎక్సెల్ అలాంటివి ఏం లేవు. అన్ని నార్మల్ సైజే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇలా ఉన్నప్పుడు మనం ఈ నడుంకి ఎలాస్టిక్ అయితే వేసుకోవాలండి. ఇది ఒక స్మాల్ టిప్ చెప్తున్నాను. ఎలాస్టిక్ వచ్చేసి మనకి 20 రూపీస్ ఉంటుంది. మీటర్ తీసుకోండి, సరిపోతుంది. ఇంకా మనకి మిగిలితే ఎప్పుడైనా మనం అయితే వాడుకోవచ్చు కావాలంటే. చూసారు కదా. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి మనకి ఏంటంటే, ఇది నాకు చాలా క్లాస్ గా అయితే కనిపించిందండి. లోపల వచ్చేసి మనకు ఓన్లీ క్రేప్ మెటీరియల్ అయితే ఇచ్చారు. అంచుకైతే కొంచెం లాస్ట్ లో అంచు ఉంది కదా, అక్కడ వచ్చేసి మనకి నెట్ ఉంటది కదా, అదైతే రౌండ్ గా అయితే కుట్టారు. లోపల సైడ్ అయితే ఓన్లీ క్రేప్ వచ్చింది. ఎవరికైనా కొంచెం బుట్టలు అలా కనిపించాలి అనుకున్నప్పుడు మీ దగ్గర ఏదైనా నెట్టెడ్ ది లంగా గానీ, స్టిచ్ చేయించుకున్నది కానీ, లేకపోతే వేరే డ్రెస్ కానీ, లేకపోతే ఏదన్నా లెహంగా సాఫ్ట్ మెటీరియల్ తో ఉన్నది కానీ, లేకపోతే అమ్మ వాళ్ళది లంగా ఉంటది కదా, అవి కానీ, ఇన్నర్స్ కానీ ఏమైనా వేసేసుకోండి. వేసుకున్నారంటే మీకు చాలా ఇంకా గ్రాండ్ గా కనిపిస్తది. ఓన్లీ చివరి మాత్రమే మనకి లోపల స్టిఫ్ గా ఉండే క్లాత్ అయితే ఇచ్చారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. దీని ప్రైస్ అయితే మీరు గెస్ చేయండి. దీని ప్రైస్ వచ్చేసి 500 నుంచి 1000 కి అయితే మధ్యలో ఉన్నది. మీరు గెస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి దీనికైతే చున్నీ ఏమి ఇచ్చారో చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇది మా దేవుడి రూమ్, చిన్నగా ఉంటుంది. ఓన్లీ ఈ రూమ్ లోనే మనకి వెలుగు వస్తుందండి. వేరే రూమ్ లో కూడా నేను వీడియో తీసాను, కంప్లీట్ అది మసకగా అలా వచ్చేసింది. సరేలే, మీరు అందరూ అర్థం చేసుకుంటారు కదా అని చెప్పేసి ఇక్కడే నేను మిషన్ ఉంటది కదా మంది, స్టిచ్చింగ్ వీడియోస్ చేస్తాను. దాని మీద అయితే ఈ క్లాత్స్ అన్ని పెట్టేసుకుని మీకు అక్కడ ఫోన్ జస్ట్ అలా జారేసి మిషన్ కి కుట్టిన దగ్గర మీకు ఇలా వీడియో అయితే చేయిస్తున్నాను. బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ బుట్టీస్ తో మనకి పింక్ కలర్ అయితే వచ్చింది. నెక్స్ట్ మనకి చున్నీ కూడా మనకి పింక్ కలరే వచ్చింది. ఇది నేను వేసుకున్నానండి అక్కడ మాల్లో. పిక్ కూడా ఈ పక్కన వీలైతే యాడ్ చేస్తాను మీకు కావాలంటే. మొత్తానికి లెహంగా ఎలా ఉందో కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ కాంబినేషన్ బ్లూ అండ్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్ మీకు నచ్చిందో లేదో కూడా చెప్పేయండి. నెక్స్ట్ వచ్చేసి గ్రే అండ్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్. ఈ 2 దగ్గరగా ఒకలా ఉన్నా కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా సేమే కాబట్టి కలర్ డిఫరెన్స్ అని చూపించలేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. దీంట్లో అయితే మనకి గ్రే అండ్ ఈ వైన్ కలర్ అయితే 2 కలర్స్ అయితే మన దగ్గర షాపింగ్ మాల్ లో అయితే ఉన్నాయండి. నేనైతే ఈ కలర్ తీసుకున్నాను. నాకు ఆల్రెడీ ఈ కలర్ డ్రెస్ ఉందన్న విషయం అయితే నేను మర్చిపోయానండి. మర్చిపోయి ఇది బాగుంది కదా, ఈ ప్రైస్ కి ఇది చాలా బాగుంది కదా అని దీని కింద మీకు చూపిస్తాను. చూడండి, ఇలా స్టెప్ బై స్టెప్స్ అయితే వచ్చాయి. చాలా అంటే చాలా బాగుందండి.
అవి వేసుకుంటే కూడా చాలా బాగుంది. ఆ పిక్ కూడా వీలైతే మీకు ఈ పక్కన అయితే యాడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి హ్యాండ్స్ ఇవ్వలేదండి. మీరు ఏమైనా కామెంట్ చేయండి, దీనికి సేమ్ కలర్ హ్యాండ్స్ వేస్తే బాగుంటుందా, లేకపోతే గోల్డ్ కలర్ హ్యాండ్స్ ఫుల్ది వేస్తే బాగుంటుందా, కొంచెం కామెంట్ చేయండి. మన దగ్గర ఏదైనా గోల్డ్ క్లాత్ ఉందో లేదో అయితే చూస్తాను, వెతుకుతాను. మన దగ్గర కొన్ని క్లాత్స్ ఉంటాయి కదా. అలాగే ఈ ఫ్రాక్ కూడా ఎలా ఉందో చెప్పండి. అలాగే ఈ ఫ్రాక్ కి ఒక సైడ్ అయితే ఫుల్ క్లాత్ కిందకి వచ్చిందండి, ఒక సైడ్ పైకి వచ్చింది. అప్పుడు నేను ప్యాంట్ ఏ కలర్ వేసుకుంటే కూడా చెప్పండి. నెక్స్ట్ అయితే 500 చున్నీస్ లో నేనైతే నాకు లేని కలర్స్ అయితే తీసుకున్నానండి. డైలీ షాప్ కి అది వేసుకుని వెళ్ళడానికి కూడా బాగుంటాయి కదా. అసలు సమ్మర్ వచ్చేసింది కాబట్టి మన స్కార్ఫ్లు అయితే ఎక్కువ బెస్ట్ అండి, సమ్మర్ నుంచి మనకి ఎండ తగలకుండా ఉండాలంటే. కానీ కొన్ని డ్రెస్ కి అయితే ఇంక చున్నీలు అనేవి తప్పదు కదా. ఈ మెరూన్ ఒకటి, గ్రీన్ ఒకటి, బ్రౌన్ ఒకటి, ఈ 3 కలర్స్ అయితే తీసుకున్నాను. 300 అయితే పడింది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో. అయితే అక్కడైతే చున్నీలు ఎప్పుడు బాగుంటాయండి. మనం ఏంటంటే ఎక్కువ వాష్ చేసేసామంటే, ఎక్కువ సర్ఫ్ సోపు పెట్టి వాష్ చేసామంటే కలర్ అయితే ఖచ్చితంగా పోతుంది. ఏం చేయాలంటే మనం షాంపూ వాష్ అయితే చేసుకోవాలండి లైట్ గా. అప్పుడు ఏమవుతుందంటే మనకి చూడ్డానికి కూడా ఎక్కువగా పోదు కలర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఈ షరారా డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇది కూడా ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి. ఇదైతే ఫస్ట్ నాకు అంతగా నచ్చలేదండి, కానీ మా అమ్మగారికి అయితే చాలా బాగా నచ్చింది. కాటన్ లో షరారా చాలా బాగుంది, ఆ ప్రైస్ కూడా చాలా బెస్ట్ అనిపించిందంట. ఈ డ్రెస్ వచ్చేసి 900 అయితే పడిందండి. వర్త్ కాదో కూడా కామెంట్ చేయండి. ఇది నేను కంప్లీట్ సైజ్ అయితే చేసుకోవాలి, నా సైజ్ అయితే లేదు. ఇక్కడ మీకు ప్రైస్ అయితే చూపిస్తాను చూడండి. మనకి 895, 5 రూపీస్ తక్కువ 900 అయితే ఇది పడింది. వేసుకున్న తర్వాత పర్వాలేదు, బాగానే అనిపించింది. అంటే మనకున్న డ్రెస్సుల్లో డిఫరెంట్ డ్రెస్ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ మధ్య కాలంలో షరారా ట్రెండింగ్ లో ఉంది కాబట్టి, అందులో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇది కాటన్ కాబట్టి మనకు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. దీనికి అసలు చాలా షార్ట్ హ్యాండ్స్ ఇస్తారని నేను అనుకున్నాను, 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారండి. బాగానే అనిపించింది నాకైతే. ఇక్కడ మీకు నేను టాప్ అయితే చూపించాను కదా, ప్యాంట్ చూడండి. ప్యాంట్ అయితే కంప్లీట్ ఇలా ప్లీట్స్ తో అయితే వచ్చింది, చాలా బాగుంది. కావాలంటే ఇది ఒకటి వేసుకుని మనం టీ షర్ట్ టైప్ లో ఉన్న సిల్క్ మెటీరియల్ లో ఉన్న టాప్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అనిపించింది. అవునా కాదో కూడా గెస్ చేయండి. 900 కూడా వర్త్ కాదో కూడా మీరు నాకు కామెంట్ చేయాలి ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా కాస్ట్లీ కొంచెం మన బడ్జెట్ లో దాటింది అనుకున్నప్పుడు మీరు ఎలా కంపారిజన్ చేసుకుంటారంటే, ఇప్పుడు ప్యాంటు ఆ టైప్ మోడల్ కొట్టడానికి మినిమం 300 తీసుకుంటారండి. ఆ క్లాత్ వచ్చేసి మనకి ఎలా కాకపోయినా 400 ఉంటుంది, ఎందుకంటే ప్లీట్స్ ఎక్కువ పెట్టారు కాబట్టి. 400 + 300 700 అలా కంపారిజన్ చేసి స్టిచ్చింగ్ చేయడానికి మినిమం 500. ఆ ప్రైజెస్ అన్ని కలిపే కన్నా 700 కి టాప్ ప్యాంటు డిఫరెంట్ గా షరారా మోడల్ వస్తుంది కదా. ఇలా మనం కంపారిజన్ చేసుకున్నామంటే డ్రెస్సెస్ అనేవి మనం చాలా హ్యాపీగా అయితే ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఆ విధంగా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లోపల హ్యాండ్స్ కోసం అయితే నేనైతే స్టిచ్ ఓపెనర్ అయితే ఒకటి తీసేసుకుని ఇప్పేస్తున్నానండి. నేను ఇంతకీ షాక్ అయ్యానండి, షార్ట్ హ్యాండ్స్ ఏవో వస్తాయి అనుకున్నాను. మినిమం 30 హైట్ వరకు అయితే వచ్చాయండి. ప్లస్ ఈ స్టిచ్ ఓపెనర్ అయితే తీసుకోండి, దీని ప్రైస్ జస్ట్ 30 40 ఉంటుంది. మన పిన్నిస్ తో తీస్తే మనకి చిరిగిపోవడం కాటన్ అలా ఉంటుంది కదా. స్టిచ్ ఓపెనర్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది, కొంచెం ఓపిక్ గా తీసుకున్నామంటే మనకి చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు హ్యాండ్స్ అయితే చూపిస్తున్నాను, ఇంత పెద్ద వచ్చాయి. కాటన్ లో ఏదైనా మనం సమ్మర్ కాబట్టి ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ మెటీరియల్ మనం సేల్ చేస్తున్న వాటిలో నాకు ఈ మెటీరియల్ నచ్చిందండి. నేను కూడా మనం సేల్ చేస్తున్న వాటితో టాప్స్ అనేవి కుట్టుకుంటాను, వీడియో కూడా పోస్ట్ చేసాను చూడండి. 2 మీటర్స్ 70 రూపీస్. ఎవరికైనా కావాలంటే మన వాట్సాప్ నెంబర్ అనేది ఎప్పుడు లైవ్ దగ్గర ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసినా మీకు అన్ని ఫోటోలు పంపించేస్తాను. 2 మీటర్స్ కి టాప్స్ కుట్టుకుంటాం అక్క అంటే కనుక హ్యాపీగా అయితే